చెత్త నుండి ఎనర్జీ డెవలప్ చేసే విధానాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఒక మహాయజ్ఞంలా రావాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. చెత్త నుండి ఎనర్జీ డెవలప్ చేసే విధానాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఒక మహాయజ్ఞంలా వస్తే కాలుష్య నివారణ పెద్ద ఎత్తున జరుగుతుందని భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా కాలుష్య ప్రమాదాన్ని హెచ్చరిస్తూ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ప్రధానంగా విద్యార్థులు యువత ప్లాస్టిక్ నివారణకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్పిఎస్ ఆచార్యులు, సిహెచ్ జేఎన్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్లో కూడా వాడితే ఎక్సలెంట్ రిపోర్ట్ వస్తుంది. అందరికీ తెలిసి అగ్రికల్చర్లో ఇప్పుడు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేయడం వల్ల మనకి చిన్న చిన్న పాములు ఉండే, చిన్నప్పుడు వాళ్ళ పాములు అటువంటి అవన్నీ కూడా చచ్చిపోయినాయి. కాబట్టి ఈ వెట్ వేస్ట్ అంటే మన వెజిటేబుల్స్ కానీ లేకపోతే రైస్ కానీ ఇవన్నీ కూడా డికంపోజ్ అయ్యి దాంట్లో కనుక వాడితే మళ్ళీ అవి బాగున్నాయి. కార్బన్ ఉంటుంది అనమాట. దాంట్లో ఆర్గానిక్ కార్బన్ అనేది ఫీల్డ్స్లో ఉంటుంది. ఆ ఆర్గానిక్ కార్బన్ కనుక శాతం పెరిగితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని నా స్టూడెంట్స్కి కూడా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, మన వంతు ముందు స్టార్టింగ్లో మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ నీట్గా ఉండి అక్కడ పాడేయటం మానేసి, ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా డెవలప్ అవడానికి కూడా కారణం అంటే అక్కడి నుంచి కాళ్ళ నుంచి ఒక చిన్న పేపర్ కూడా పాడేస్తే గవర్నమెంట్ అలౌ చేయదన్నమాట. రోడ్డు మీద ఒక కాగితం కానీ లేకపోతే ఉమ్మేయటం కానీ అటువంటి ఏమి ఉండవు డెవలప్డ్ కంట్రీస్ అన్నట్లు. సో మనది కూడా అలాగ అవ్వాలంటే అన్నీ చేయాలి. స్వచ్ఛతా హై సేవ ఈ కార్యక్రమంలో భాగంగా మనం కాలేజీలో ఫస్ట్ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు క్లీన్గా ఉంచుకోవటం, మన సరౌండింగ్స్ అన్నీ చాలా ఫస్ట్ ప్రియారిటీ. అందరూ కూడా స్టూడెంట్స్ అయితే ఏంటి, స్టాఫ్, మన ఇంటి పట్ల సరౌండింగ్స్ అన్నీ నీట్గా ఉంచుకోవాలి. అన్నీ గార్బేజ్ అంటే ఎనీ చెత్తను కానీ ఎక్కడ చెత్త దాంట్లో వేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మళ్ళీ ఆ గార్బేజ్ అంతా ఒక తోటకి వెళ్ళిపోయి బాగా ఎక్కువైపోతుంది కాబట్టి దాన్ని కూడా వెల్త్ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. లాట్ ఆఫ్ సిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో మళ్ళీ ఆ వేస్ట్ నుంచి సంథింగ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి మెకానిజమ్స్ వాళ్ళు యూజ్ చేసి ప్లాంట్స్ పెడుతున్నారు. ఆ రకంగా మనం కొంచెం తగ్గించి దాంట్లో కూడా మనం ప్లాస్టిక్ యూసేజ్ ఒకటి, ఎనీ వాటర్ రిసోర్సెస్ కంటామినేట్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా మనం అది చేస్తే మనకే నష్టం. యాక్చువల్లీ మనం తాగే వాటర్లో మనమే పొల్యూట్ చేసుకుంటున్నట్టు అవుతుంది. యాక్చువల్గా ఈ కార్యక్రమం మన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 దాకా మన రోజు ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమం చేయాలన్నమాట. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ గార్బేజ్. యాక్చువల్గా వరల్డ్లో చూసుకుంటే 20% ఆఫ్ గార్బేజ్ ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని బట్టి వీ షుడ్ ఆల్ హ్యావ్ అవేర్నెస్.